నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ నేను హిమ. లెబనాన్లోని పాలస్తీనా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 13 మంది మరణించారు. లెబనాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ దాడి దక్షిణ నగరమైన సిడాన్ సమీపంలో ఉన్న ఐన్ ఎల్ హిల్వే శరణార్థి శిబిరం వద్ద జరిగింది. కాగా ఇజ్రాయెల్ సైన్యం ఈ దాడిని ధృవీకరించింది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడులు ప్లాన్ చేయడానికి ఉపయోగించే శిక్షణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను హమాస్ ఖండించింది. లక్ష్యంగా చేసుకున్న ప్రదేశం శిక్షణ కేంద్రం కాదని, శిబిర నివాసితులు ఉపయోగించే క్రీడా మైదానమని వెల్లడించింది. గత ఏడాది ఇజ్రాయెల్ హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన తర్వాత లెబనాన్ లో జరిగిన అత్యంత ఘోరమైన దాడుల్లో ఇది ఒకటని చెబుతున్నారు విశ్లేషకులు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుండి అనేక పాఠశాలలు, శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది, భీకర దాడులు జరుపుతోంది. దీంతో చిన్నారులు, మహిళలు సహా వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాది జూలైలో ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 30 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో 43,000 మందికి పైగా మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. అందులో సగానికి పైగా మహిళలు, చిన్నారులే ఉన్నారని పేర్కొన్నారు.